అందరికీ చెప్పాం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఏమంటే ఈ పోస్టర్ ఒకసారి చూడండి. నారా లోకేష్ గారు అలాగే రామ్మోహన్ నాయుడు గారు 24 అవర్స్ ఆన్ డ్యూటీ. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాల కోసం, వాళ్ళకున్న ఇబ్బందుల కోసం 24 అవర్స్ ఆన్ డ్యూటీ నారా లోకేష్ గారు. ఆయన ఇప్పుడు మనం చాలామంది అనుకున్నట్టే ప్రభుత్వంలో ఆయనదంటూ చెరగని ముద్ర ఉంటుంది. లోకేష్ గారి గురించి చెప్పడానికి మరొక వీడియో మాట్లాడదాం. ఇప్పుడు ఇది ఎందుకు నేను చూపించానంటే, లోకేష్ గారి అండదండలతో లోకేష్ గారి పక్కన రామ్మోహన్ నాయుడు అని ఒక యంగ్ లీడర్ ఉన్నారండి. ఆ రామ్మోహన్ నాయుడు గారు కూడా చాలా సాదాసీదంగా అనిపిస్తాడు మనకు చూడడానికి. అంటే యథా రాజా తథా ప్రజ అంటారు కదా, నాయకుడు ఎలా ఉంటాడో ఆయన అనుసరించే కార్యకర్తలు లేకపోతే సెకండ్ లైన్ లీడర్స్ కూడా అలాగే ఉంటారంటానికి మరొకటి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఒక వ్యక్తిని నమ్మితే, తెలుగుదేశం పార్టీని నమ్ముకుంటే ఒక వ్యక్తిని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అనడానికి నిదర్శనం అండి ఇప్పుడు నేను చూపించబోయే వార్త. ఈ రామ్మోహన్ నాయుడు గారి గురించి ఒక్క నిమిషం అంటే మరీ ఎగ్జాక్ట్ ఒక్క నిమిషం కాదండి, ఎన్నో కొన్ని నిమిషాలు మాట్లాడతాను. ఆసియా పసిఫిక్ దేశాల చైర్మన్గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రుల స్థాయి సదస్సులో ఏకగ్రీవ నిర్ణయం. ఏమంటే నిన్నటి పేపర్ ఇది. ఆసియా పసిఫిక్ దేశాలంటే చైనాతో పాటు మొత్తం 24 దేశాలు ఉన్నాయి. ఈ 24 దేశాలకి సంబంధించి ఆసియా పసిఫిక్ దేశాలని ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉన్నట్టుంది. ఈ మొత్తం దేశాలకి చైర్మన్గా రామ్మోహన్ నాయుడు గారిని ఎన్నుకున్నారట. అంటే రామ్మోహన్ నాయుడు అనే ఈ యంగ్స్టర్, ఈ యంగ్ లీడరు ఎక్కడి నుంచి మొదలయ్యారో తెలుసండి? 1987లో పుట్టాడట. గట్టిగా అయితే 36-37 సంవత్సరాలు కూడా లేవు. కానీ అప్పుడే 3 సార్లు ఎంపీగా నెగ్గాడు. 2014, 2019, 2024 3 సార్లు కంటిన్యూగా ఎంపీగా నెగ్గిన వ్యక్తి. అంటే అంత చిన్న వయసులోనే, జనరల్గా 37 సంవత్సరాల కుర్రాళ్ళు అంటే మన ముందు క్రికెట్ ఆడుకుంటున్నాం, లేకపోతే మన ముందు ఎవరైనా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాం, అమ్మాయిని ఫాలో అవుతున్నాం, మనకి ఇలా కనపడతారు. కానీ అదే 37 సంవత్సరాలకి రామ్మోహన్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి అండదండలతో తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో 3 సార్లు ఎంపీ అవటమే కాదండి, కేంద్రంలో కూడా పార్లమెంటరీ వ్యవహారాల్లో కూడా చాలా పెద్ద పెద్ద కమిటీల్లో మెంబర్గా పనిచేసేటట్టు చాలా చిన్న నాకు అసలు ఆశ్చర్యం వేస్తుంది ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు. నేను కలుసుకున్నాను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, మేము రాజమండ్రి వెళ్తే రాజమండ్రిలో మేము అందరం కలిసి మాట్లాడుకున్నాం. ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా సాదాసీదాగా అనిపిస్తుంది, మన పక్కింటి అబ్బాయిలాగా అనిపిస్తాడు. కానీ 26 సంవత్సరాలకి ఆయన రాజకీయాల్లో ఎంటర్ అయ్యి 10 సంవత్సరాలు దాటేటప్పటికి ప్రపంచ స్థాయి నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఎదగడం అంటే ఆషామాషి విషయం కాదండి. వాళ్ళ నాన్నగారు కూడా ఎర్రనాయుడు గారు, ఆయన కూడా ఎంపీగా చేశారు, ఆయన కూడా పెద్ద పెద్ద స్థాయి పదవులు చేశారు. కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఈయన చిన్నాన్న, అంటే తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు. ఈ రోజున ఈయన ఏకంగా ఆసియా పసిఫిక్ సభ్య దేశాలకి చైర్మన్గా ఎన్నిక అవ్వడం, దాంతోపాటు పౌర విమానయానంలో సహకారంపై భారత్ చైనా చర్చలు, కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడి. పౌర విమానయాన రంగంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై భారత్ చైనా దేశాలు చర్చించినట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు గురువారం వెల్లడించారు. 2 దేశాల మధ్య నేరుగా నడిచే విమానాలను పునరుద్ధరించే అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. కరోనా సమయంలో ఈ సర్వీసులు నిలిచిపోయాయి. ఢిల్లీలో జరిగిన ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సు సందర్భంగా 2 దేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా ఎన్నికైన విషయం కూడా మీకు తెలిసిందే. చైనా పార్టిసిపేట్ చేసే ఆ కాన్ఫరెన్స్లో ఆ చైనా ప్రతినిధులకు కూడా ఈయన అధ్యక్షుడు. ఒకసారి ఆలోచించండి. అంటే ప్రపంచ స్థాయి నాయకుడిగా తెలుగుదేశం పార్టీ యువకుల్ని నాయకులుగా, రాష్ట్ర స్థాయి నాయకులుగా, దేశస్థాయి నాయకులుగానే కాదు ప్రపంచ స్థాయి నాయకులుగా కూడా తయారు చేస్తుంది అంటానికి, నాయకులను తయారు చేసే కర్మాగారం తెలుగుదేశం పార్టీ అంటానికి రామ్మోహన్ నాయుడు గారు నిదర్శనం అండి. ఆ తెలుగు రాష్ట్రాల నుంచి అతి చిన్న వయస్కుడిగా కేంద్ర మంత్రిగా ఎంపికైంది కూడా రామ్మోహన్ నాయుడు గారే. అంటే పార్టీ గొప్పతనం, పార్టీ నాయకుల గొప్పతనం, పార్టీలో పనిచేసే ఇలాంటి నాయకుల నిబద్ధత. ఎంబీఏ చేశాడు ఎక్కడో ఫారిన్లో, ఎంబీఏ అక్కడ చదువుకుని, అంటే సమర్థంగా చదువుకున్నాడు. ఈ వీళ్ళ మీద, కింజరాపు ఫ్యామిలీ మీద ఇప్పటివరకు ఎక్కడ ఏ ఆరోపణలు వెళ్ళలేదండి. పలానా చోట దోచుకున్నారని కానీ, లేదా 100 కోట్లు కబ్జా చేశారు, కుంభకోణాలు చేసి, ఇలాంటివి ఎక్కడ అసలు తెలుగుదేశం నాయకులు ఎవరి దగ్గర వినలేదు. నేను పార్టీలో చేరి తక్కువ కాలమే అయి ఉండొచ్చు,
కానీ తెలుగుదేశం పార్టీలో అంత దుర్మార్గులు, అంత హంతకులు వైసీపీలో ఉన్నట్టు, అంత కబ్జాకోరులు, కుంభకోణాలు చేసేవాడు ఎవ్వరు లేరండి. చాలా సంసారపక్షంగా పవిత్రంగా అనిపిస్తుంది పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీలో రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజున ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదగటం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము గర్వపడుతున్నాం. దీని వెనక చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆశీస్సులు ఆయనకి పుష్కలంగా ఉన్నాయంటాం కూడా ఎవ్వరు మర్చిపోలేని విషయం. ఈయన ఇంకా చాలా ఉన్నతమైన స్థానాలకు, అంటే ఆల్రెడీ పసిఫిక్ అంటే దాదాపు 24 దేశాలు, ఆ స్థాయికి వెళ్ళారు. ఇంకా ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదగాలని మహాసేన మీడియా నుంచి ఓ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి.